నువ్వు ఆ రోజు పోలీసుల గురించి ఏం చెప్పినావు? పాపం పోలీస్ కానిస్టేబుల్ సంవత్సరానికి 3 సరెండర్ లీవులు వస్తే వాటితో పిల్లల ఫీజులు కట్టుకుంటారు. పిల్లలకు స్కూల్ ఫీజుల మందం ఆ 4 సరెండర్ లీవులు కట్టుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పోలీస్ కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్ఐలకు, పోలీస్ సిబ్బందికి 5 ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి, 5 సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ 12, 14 టీఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఓ 14 టీఏలు పెండింగ్ ఉన్నాయి, 5 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ ను పైసలు అడుక్కోవద్దు, తెల్ల పేపర్లు కొనుక్కరాపో, పెన్నులు కొనుక్కరాపో అని క్రిమినల్స్ ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది. అరే మీరు అట్లా అడగొద్దు, అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్ కు నెలకు 75,000 రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది. ఇలా కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచిండు, ప్రతిష్ట పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అవుతలేవు. ఇలా పెట్రోల్ పంపులలో పోలీస్ బండ్లకు మేము ఉద్దరే పోయాం భయ్, మీరు బిల్లు కడతారా, మేము పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది. అంటే పోలీసుల సరెండర్ లీవ్ ఇవ్వకపోతివి, టీఏలు ఇవ్వకపోతివి, స్టేషన్ అలవెన్స్ బంద్ పెడితివి, చివరికి పోలీస్ వాహనాల్లో పెట్రోల్ కు కూడా డబ్బులు ఇవ్వకపోతివి. అంటే ఏం చెప్పదలుచుకున్నావు? నీ లెక్క దోచుక తినమంటున్నావా? నీలాగా అవినీతికి పాల్పడమంటున్నావా? న్యాయబద్ధంగా రావాల్సిన ఆ చిన్న పోలీసు ఉద్యోగులు పాపం రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ గాని, సివిల్ కానిస్టేబుల్ గాని వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు. హోంగార్డుల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు చెప్పినావు. నేను రాగానే మొదటి సంతకం హోంగార్డులదే పెడతా, వాళ్ళని పర్మనెంట్ చేస్తా, వాళ్ళ జీతం పెంచుతా అంటివి. ఏం చేసినావు నాయన నువ్వు? కేసీఆర్ గారు 12,000 రూపాయలున్న హోంగార్డుల జీతాన్ని 29,000 రూపాయలకు కేసీఆర్ పెంచిండు. రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఎంత పెంచిండు అంటే 75 రూపాయలు పెంచిండు. ఇక దానికి అప్పటి నేను హోంగార్డులకు 75 పెంచినా ఇక నా అంత మొగోడు లేడంటాడు రేవంత్ రెడ్డి. 12,000 నుంచి 29,000 చేసిన కేసీఆర్ ఒక్క మాట అనలే, ఇంకా పెంచాలి, ఏడాదికి 1000 పెంచుతా అన్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక పెంచింది 75. అది కూడా ఈ బట్టలు వాళ్ళకిచ్చే డ్రెస్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, హోంగార్డులకు ఇచ్చేది. అంటే ఎవరిని చూడు ఉసురు పోసుకున్నావు. కేసీఆర్ గారు పాపం ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుమ్ముకు, ధూళికి, పొగకు అనారోగ్యం పాలవుతున్నారని 30% ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు అదనపు వేతనం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు నాయన? పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులకు వాహనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులకు స్టేషన్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, ట్రాఫిక్ కానిస్టేబుల్లకు అడిషనల్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు వచ్చిన తర్వాత అన్ని బంద్ పెట్టినావు. ఒక్క పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయ్యలే, స్టేషన్ అలవెన్స్ బందు, సరెండర్ లీవులు బందు, టీఏలు బందు, పెట్రోల్ బిల్లులు బందు, హోంగార్డులకు జీతాలు పెంచుడు బందు. పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు. ఇలా పోలీస్ అన్నలు, పోలీస్ మిత్రులను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వం మీకు ఎంత చేసిందో, ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడో మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, నిజాయితీగా వ్యవహరించండి. అక్రమ కేసులో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో మీరు పడొద్దని కూడా నేను పోలీస్ అన్నల్ని కోరుతా ఉన్నా. పోలీస్ అన్నలకు ఇచ్చిన మాటను తక్షణమే రేవంత్ రెడ్డి అమలు చేయాలని చెప్పి కూడా పోలీసుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, కుమిలిపోతున్నారు. ఎప్పుడన్నా మేము ధర్నాలు చేస్తే వచ్చి మా చెవులలో చెప్తున్నారు, సాట్కి వచ్చి మాకు అన్న మా సరెండర్ లీవ్ రాలేదు జర అడిగే అంటున్నారు, అన్న మా టీఏ బిల్ రాలేదు జర అడిగే, నువ్వు